ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థవివ సంప్రోక్తో వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పృథుశక్తి గజమాజలగ్రహముతో పెక్కేన్లు పోరాడి సంవ్యతయై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు సంవ్యతమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. గజేంద్రుడు, ఇప్పుడు గజేంద్ర మోక్షం చెప్పుకుంటున్నాం మనం. భక్తుల కోరిక మేరకు స్వామి మాకు గజేంద్ర మోక్షము చెప్పండి అని ప్రార్థించగా, ప్రాధేయపడి అడగగా గజేంద్ర మోక్షము చెప్పండి అంటే ఈనాడు మనము పోయిన వారములందు ఇంకా కూడా కొన్ని వారాలు జరుగుతుంది కావున గజేంద్ర మోక్షమును చెప్పుకుంటున్నాం. ప్రతిశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేన్లు పోరాడి సంశిథిలంబై. ఆ మకరితో గజేంద్రుడు పోరాడి 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 సంశిథిలంబై తన శక్తిని మొత్తం కోల్పోయినాడు. తనలావు వైరి బలమును చింతించి తన యొక్క పరాక్రమమును, వైరి అయినటువంటి మొసలు యొక్క పరాక్రమమును గ్రహించి మిథ్యా మనోరథమంకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు. మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు. దీన్ని గెలవటానికి నా బలము సరిపోతూ దీన్ని గెలుస్తా అనుకోవడము ఇది మిథ్యా మనోరథం బింకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు సంవ్యతమై ఎట్లను పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. ఇంతకుముందు గజేంద్రుడు మకరితోని మొసలితోని పోరాడి పోరాడి తన బలమును చూయించుకున్నాడు. గొప్ప బలమును పరాక్రమను చూయించి దాన్ని ఓడించాలా, విజయాన్ని పొందాలా అని చెప్పినాడు. కానీ ఎక్కడ దిక్కు తోసలేదు. ఏమిటి ఇంత పరాక్రమేమి నన్ను ఇట్లా బంధించింది, బాధ పెట్టుతుందని చెప్పి దీన్ని గెలవాలంటే నా వల్ల కాదు, నా సాధ్యము కాదు అని తెలుసుకొని పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వపుణ్యం, ఎందుకంటే అక్కడ ఏడ్చినాడు. మకర రాజుతో నిబంధింపబడి ఏడ్చి ఏడ్చి దుఃఖసాగరంలో మునిగి మునిగి ఇంక నేను జయించలేను, నా సాధ్యము కాదు అని తెలుసుకొని నన్ను రక్షించేవారు ఎవరు అని పూర్వపుణ్యం అక్కడికి దుఃఖసాగరంలో ఉన్నాడు. కావున సత్యమును గ్రహించినాడు. నా శక్తి సరిపోదు, దాని శక్తి ఎక్కువగా ఉంది, నేను బంధింపబడ్డాను కావున దీన్ని జయించాలంటే నా శక్తి సరిపోదని గ్రహించి పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. పూర్వపుణ్యం అనేది
కొంచెము అహంభావన ఉన్నప్పుడు, అహంకారంలో మమకారంలో మునిగినప్పుడు పూర్వపుణ్యం వెంటనే రాదు. కొంచెం దుఃఖసాగరంలో మునిగి కొంచెము దైవచింతన వైపు మనసు పోయినప్పుడు పూర్వపుణ్యం వెంటనే మిమ్మల్ని వెంటాడుతుంది. ఇంతకాలము దేహదృష్టితో బలగం దృష్టితో, దేహదృష్టితో, బలదృష్టితో అన్నీ వెంటాడుతూ నేను దీన్ని జయిస్తానని ఒక అహంకారము మమకారంలో మునిగి యుద్ధం చేసినాడు. నా శక్తి సరిపోదు, నా వల్ల కాదు అని వెంటనే ఏ రూపంబున దీని గెల్తునిటివే దేవేల్పు చింతింతు నెవ్వారించి రుదునెవ్వరడ్డమిక నెవ్వారి ప్రచారోత్తముల్ వారింపందగు వారలెవ్వరఖిల వ్యాపార పారాజనుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. వెంటనే పూర్వపుణ్యం వెంటాడింది. వెంటనే ఎందుకంటే పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వపుణ్యముంది. మహాపరమభక్తాగ్రేశ్వరుడు, మహాజ్ఞాని. పూర్వజన్మలో ఈ గజేంద్రుడు. ఎవరు స్వామి ఆ గజేంద్రుడు? అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబుగా వించమున్ ద్రవిడాధీశుడ తండు పుణ్యతమున్ డింద్రదుమ్న నాముండు వైష్ణవముఖ్యుండు గృహీతమౌన నియతిన్ సర్వాత్మనారాయణున్ సవిశేషంబుగా పూజ చేశమహ శైలాగ్రభాగంబునన్. ఒక కొండపైన కూర్చొని ఆ పరమేశ్వరుని ప్రార్థించినటువంటి పరమభక్తాగ్రేశ్వరుడు ఇంద్రద్యుమ్నుడని ఒక మహారాజు. ఇంద్రద్యుమ్నుడని ఒక మహారాజు, దేశాన్ని ఏలుతున్నటువంటి మహారాజు, రారాజు అయిన వైరాగ్యం కలిగి ఈ అంతా బ్రహ్మసత్యం జగతి మిథ్యని గురుల ద్వారా తెలుసుకొని అన్ని సర్వసంగ పరిత్యాగి, అన్ని వదిలేసి సర్వసంగ పరిత్యాగి ఓ కొండపైన శైలాగ్రభాగంబునన్ సవిశేషంబుగా పూజ చేశమహ శైలాగ్రభాగంబునన్. ఒక కొండపైన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒకనాడాను పడుతుండు నచ్చుతున్ మనములో నన్వోహించుచున్ మౌనియై మౌనంగా ఉంటూ ఆ కొండపైన తపస్సు చేస్తూ ఒకనాడా నృపతుండు నచ్చుతున్ మౌనియై మనములో నన్వోహించుచున్ యకలంకసితినున్నచో కలసజుండచ్చోటికి వచ్చి లేవక పూజింపకజున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢలుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టు మనిషా పంబిచ్చ భూవల్లభ. ఒకనాడా నృపతుండు నచ్చుతున్ మనములో నన్ను ఊహించుచున్ మౌనియై యకలంక స్థితినున్నచో కలంకము లేనటువంటి నిర్వికల్ప సమాధిలో ఆనంద స్థితిలో ఉన్నాడు. మౌనవ్రతాన్ని పూనినాడు. ఆ కొండ గుహలో శైలాగ్రభాగమున ఉన్నటువంటి కొండ గుహలో తపస్సు చేసుకుంటూ ఆ శ్రీ మహావిష్ణును ప్రార్థిస్తూ ఉన్నాడు. మౌనియై పరమాత్మ చింతన చేస్తూ ఉన్నాడు. అంతలోనే అగస్త్య మహర్షుల వారు, కుంభ సంభవుడైనటువంటి అగస్త్య మహర్షుల వారు అలా వెళుతూ ఉన్నారు. మహర్షులను చూసినాడు. ఆ మహర్షిని చూసి కొంచెం చూడనట్టు కొంచెం ఎంత ఆ శ్రీహరికే ప్రార్థన చేస్తున్నాము, ఆ శ్రీహరిని మొక్కుతున్నాము, ఇతరులకు మొక్కవలసిన అవసరం ఏముంది అని ఒక భావనలోన కలిగింది కొంచెం. అందువల్ల ఆ అగస్త్య మహర్షుల వారికి మొక్కలే. ఒకనాడ నృపతుండు నచ్చుతున్ మనములో నన్ను హోజించుచున్ మౌనియై యకలంక స్థితినున్నచో కలసజుండచ్చోటికి నివచ్చి లేవక పూజింపకజున్న మౌనిఘని నవ్యక్రోధుడై మూఢలుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టు మని శాపంబిచ్చ భూవల్లభ. శాపమిచ్చేసినాడు. నువ్వు ఏనుగువై జన్మించిపో. ఏనుగులాక చిన్న కళ్ళుంటాయి, ఏనుగు చిన్నగా ఉంటాయి కావున తెరవనట్టుగా మూసి తెరిచినట్టుగా కొంచెము మధ్యస్థితిలో ఉండి నిమీలిత నేత్రుడై కొంచెము చూడనట్టుగా ఉంటే ఏనుగు కన్నుల్లాగా చిన్న కన్నులు పెట్టి చూస్తున్నావా, నన్ను గౌరవిస్తలేవా, కావున నువ్వు ఏనుగువై జన్మించుకొని శాపం పెట్టినాడు. మునిపతి నవమానించిన గనుడింద్రద్యుమ్న విభుడు కౌరం మునిపతి నవమానించిన గనుడింద్రద్యుమ్న విభుడు కౌంజరయోని జననం పొందెను విప్రులగని అవమానింపతగదు ఘన పుణ్యులకు. పుణ్యాత్ములైనటువంటి వారు ఎవరైనా సరే మహర్షులను చూస్తే నమస్కరించాలి, కానీ వాళ్ళ చేదరించుకుంటూ అవమానం చేస్తే ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారు, తప్పదు. అందుకోసమే
దివ్యశక్తి సంపన్నుడైనటువంటి అగస్త్య మహర్షుల వారిని కొంచెము నమస్కారం చేయకుండా అవమానము చేసినందువల్ల ఏనుగై జన్మించినాడు. కరులైరి భటాదులల్ల గజముగనైనన్ కరునాథుడయ్యనాతడు కరులైరి భటాదులల్ల గజముగనయ్యన్ హరిచరణ సేవకతమున కరివరునకు నదిక ముక్తి కలిగ నరేంద్ర అని చెప్తాడు. ఈ గజేంద్ర మోక్షాన్ని ఆ పరీక్షిత్తు మహారాజుకు సుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తాడు. ముందు మహాపరమభక్తాగ్రేశ్వరుడే అయినప్పటికైనా నేను అని ఒక భావన కలిగింది. అందుకు సత్వగుణ సంపన్నుడే, సత్వగుణ స్థితిలోనే ఉన్నాడు. సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు నేను అనే అహంభావన, భక్తుని, మన యోగిని, నేను పండితుని, మహాత్ముని అనే భావన కలుగుతుంది. అందుకోసమే త్రిగుణాతీతులు కావాలి, త్రిగుణరహితులు కావాలి. అట్లయినటువంటి వారికి మోక్షం సిద్ధిస్తుంది. సుమా కొంచెం ఉన్నందువల్ల ఏనుగై జన్మించినాడు. ఆ మకరేంద్రుని చేత, మకర రాజు చేత బంధింపబడి, శుష్కింపబడి, బాధపడి, తల్లడిల్లుతూ ఇంకా ఎవరు నన్ను రక్షించేవాళ్ళు? పూర్వపుణ్యఫల జ్ఞాన సంపత్తితో, పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వపుణ్యము ఎంటాడుతూ ఆ పూర్వజన్మలో చేసినటువంటి శ్రీహరిని ప్రార్థించినటువంటి ఆ పుణ్యము, ఆ దైవభక్తి ఇప్పుడు అహంకారము, మమకారాలు తొలగిపోయి ఎవరు నన్ను రక్షించేవారు లేరు ఆ భగవంతుడు తప్ప అని ఒక భావన కలిగి ఏ రూపంబునది ఆ ఏ రూపంబున దీన్ని గెల్తునితివే దేవేల్పు చింతింతు. నేను ఏ దేవుని ప్రార్థించేది, ఏ రూపమున ఏ విధంగా ఈ మకరిని జయించాలి? ఏ రూపంబున దీని గెల్తునిటివే దేవేల్పు చింతింతు. ఏ వేల్పునగా దేవతలు, ఏ వేల్పనగా దైవం, ఏ భగవంతుని నేను ప్రార్థించేది, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు? ఏ రూపంబున దీని గెల్తునిటివే దేవేల్పు చింతింతు. నెవ్వారించి రుదు ఎవరు నేను పిలిచేది? ఎవ్వరడ్డమిక నెవ్వారు ప్రచారోత్తముల్ వారింపందగు వారలకిల వ్యాపార పారాయణుల్. ఈ లోకాలను పాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. లేరే మొక్కేద దిక్కుమాలిన మరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. దిక్కుమాలిన దీనుడనై నేను మొసలి చేత బంధింపబడి ఉన్నాను. నా మొర ఆలించే వాళ్ళు లేరా? ఉన్నారు. లేరే దిక్కుమాలిన మొరాలింపంబ్ర పుణ్యాత్మకులు. ఎవరో పుణ్యాత్ములు ఉంటారు, నన్ను రక్షిస్తారు అని ఒక భావన కలిగింది అక్కడ. ఎందుకంటే లోకాలను పోషించే వాళ్ళు ఒకరున్నారు. ఈ లోకాలను సృష్టిస్తూ, పోషిస్తూ, ప్రళయం చేస్తున్నట్టు ఒక దివ్యశక్తి ఉంది, ఒక భగవంతుడు ఉన్నాడు. అట్టి భగవంతుని ప్రార్థన చేస్తే రక్షిస్తారు. ఏ రూపంబున దీని గెల్తునిటివే దేవేల్పు చింతింతు. నెవ్వారించి రుదు నెవ్వరడ్డమిక నెవ్వారు ప్రచారోత్తముల్. లేరే వారింపందగు రకిల వ్యాపార పారాయణుల్. లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. పుణ్యాత్మలకు ఉంటారు, నన్ను రక్షిస్తారని ఒక భావన కలుగుతూ ఏ దేవుని నేను ప్రార్థించేది, ఎవరు నన్ను రక్షించేది? లోకాలను పాలిస్తున్నటువంటి పుణ్యపురుషులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. కానీ ఏ రూపమున కొలచాలి, ఏ నామము నా ఎవరిని? రామ అంటే రాముడు వస్తున్నాడు, రాముడు పలుకుతున్నాడు. రాముని రూపంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, కృష్ణుని రూపంలో, రాముని రూపంలో అవతరించినాడు. రామ అంటే రాముడు పలుకుతున్నాడు. కానీ లోకాలను పాలించేవారి యొక్క పేరు ఏమిటి? నేను ఏమని పిలవాలా? ఏ విధంగా ప్రార్థించేది అని చెప్పి పూర్వజన్మం వెంటాడుతుంది. చిన్నగా జ్ఞానోదయం కలుగుతుంది. ఇప్పుడు నానా అనేక పయూతముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింప. దశలక్ష కోటి కరినీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేకి నిరాశ నిటేల వచ్చితి భయం. నిరాశ నిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వర. ఓ ఈశ్వరా అని పలికినాడు అప్పుడు. పరమేశ్వర
నేను ఎందుకు వచ్చినాను, నాకు ఎందుకు ఈ కర్మ నాకు చుట్టుకుంది, నానానేక పయూతముల్ వనములో నన్ను పెద్ద కాలంబు సన్మానింప. నాకు గజరాజుని నేను ఎంతోమంది ఏనుగులను సేవించుచుండగా, నా వెంబడి వచ్చుచుండగా, మహారాజునయ్యుండి అందరి సేవలు అందుకుంటున్నటువంటి నేను రారాజునయ్యుండి, నానానేక పయూతముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింప. పెద్ద కాలం, ఎంతో కాలం సన్మానింపబడ్డాడు. దశలక్ష కోటి కరిని నాథుండనయ్యుండి. దశలక్ష కోటి 10 లక్షల కోట్లకు రాజు, 10 లక్షల కోట్లకు రారాజుగా ఉన్నాడు, ఒకరిద్దరు కాదు. అంతమంది భృత్యులై సేవ చేయుచుండగా, అంతమంది వారి యొక్క సేవలు అందుకొనుచుండగా ఈ మొసలి చేత బంధింపబడ్డాను నేను, నన్ను ఎవరు రక్షించలేకపోతున్నారు. కావున ఆ భగవంతుడు తప్ప నన్ను రక్షించేవారు లేరని చెప్పి ఏకాగ్రత మనస్కుడై ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాడు. పరమేశ్వరా అని నోరు నిండా పలికినాడు. ఎందుకు నోరు నిండా పలికినాడు? కష్టం వచ్చిందని పలికినాడు అక్కడ. అందుకోసమే కష్టంలో ఏడుస్తారు కదా, ఏడుపు గట్టిగా ఏడుస్తారు కదా, అట్నే దుఃఖసాగరంలో మునిగి గట్టిగా ఎలా ఏడుస్తామో, ఈ భవబంధంలో చిక్కుకున్నాను, ఈ భవసాగరమును దాటుడ నిమిత్తమై పరమేశ్వరా నన్ను రక్షించు అని గట్టిగా ఎవరు కేకలేస్తారో వారి పిలుపును భగవంతుడు వింటాడు. కానీ ఇంతవరకు గజేంద్రుడు ప్రార్థించలేదు. కానీ ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. నానానేక పయూథముల వనములో నన్ను పెద్ద కాలంబు సన్మానింప. 10 లక్ష కోటి కరిణీ నాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక. అక్కడ శ్రీచందన వృక్షముల నీడలో ఉండలేక ఆ తీగలు తింటూ, ఆ గున్నల యొక్క తీగలు మంచి రకరకాలమైనటువంటి పుష్పించినటువంటి పుష్పములు తీగలు తింటూ ఆనందంగా ఉండలేక, నానానేక పయూతములు వనములో నన్ను పెద్ద కాలంబు సన్మానింప. 10 లక్ష కోటి కరిణీ నాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందనలత ఛాయలందుండలేక. అక్కడ మంచి మేతలు మేస్తూ పువ్వులు, లతలు, తీగలు, రకరకాలమైనటువంటి ఆహారములు ఉన్నాయి. అవి తింటూ ఆ శ్రీచందనం అనే వృక్షముల నీడలో చల్లగా సేద తీర్చుకుంటూ ఉండలేక, శ్రీచందనం అనే వృక్షములు చల్లదనం ఇస్తుంది. ఆ చల్లటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి వృక్షాల కింద సేద తీర్చుకుంటూ నిద్రిస్తూ ఆనందంగా ఉండలేక, ఈ నిరాశనిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వర. నాకు భయంగా ఉంది. ఎందుకు వచ్చినాను? అంతమంది నన్ను పూజించుచుండగా, సన్మానించుచుండగా, గౌరవించుచుండగా, అక్కడ ఉన్నటువంటి ఎన్నో రకరకాలమైన ఆహార పానీయములు, ఎంతో సుఖం ఉంది. అయినప్పటికీ నీ దురదృష్టవశాత్తుగా ఎందుకు ఈ మాకరి చేత బంధింపబడ్డా? ఏం జరిగింది నాకు? ఈశ్వరా నన్ను రక్షించుము అని చెప్పి గట్టిగా కేక వేసి త్రికరణ శుద్ధితో ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ భగవంతుడు సర్వవ్యాపకుడు. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోపలికి కొనుచు ఉభయముతానై, సకలార్థ సాక్షి యగునై యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే పూర్వజన్మలో ఇంద్రజిమ్మునుడైన మహారాజుగా ఉన్నప్పుడు ఎన్నో గ్రంథాలు చదివినాడు, సత్పురుషుల సేవ చేసినాడు, జ్ఞానాన్ని ఆర్జించినాడు. కొంచెం కర్మశేషం వల్ల మహర్షిని కొంచెం అవమానించినందువల్ల, కానీ ఇక్కడ దైవ ప్రేరణ నా దృష్టిలో భగవంతులు లీలలు అమోఘము. ఆయన పరమభక్తుడుగా ఉన్నాడు కావున ఆ అగస్త్య మహర్షిలో ప్రవేశించడమేమి, అక్కడి రావడమేమి, ఆ మహర్షి పరమభక్తాగ్రేశ్వరుని ఏదో తెలిసి తెలియక చూడక కొంచెం తప్పు చేసి నమస్కారం చేయలేదు అంతే. అంత మాత్రం వల్ల ఇంత పెద్ద శిక్షణ, ఏనుగై జన్మించని.
అంటే ఇట్టి పరమభక్తుడు మళ్ళా జనం వస్తే నన్ను ప్రార్థిస్తాడు, ఒక పెద్ద చరిత్రగా మారుతుంది. అట్టి చరిత్రను చదువుతూ పారాయణ చేసిన పుణ్యపురుషులందరూ తరిస్తారని భగవంతుడు కరుణించి ఈ భగవంతుని విష్ణు లీలలు అమోఘములు తెలుసుకోలేదు. కావున ఆ గజేంద్రుడు ఆ విధంగా ఇంద్రద్యుమ్నుడైన మహారాజు గజేంద్రుడిగా జన్మించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగునై యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. భగవంతుడు కలంకుడు కాదు, అకలంకుడు. కలలు తప్పేవాడు కాడు, కలలు ప్రసాదించే దేవుడు భగవంతుడు. అందుకోసమే సర్వేశ్వరుని ఒక పరి జగములని వెలినిడి ఒకసారి లోకాలను సృష్టిస్తున్నాడు భగవంతుడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై. సృష్టించేది సృష్టి తానే, మళ్ళా తనలోకి తీసుకుంటున్నాడు, తానే అయి ఉన్నాడు. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకల అర్థ సాక్షియగునయ్య కలంకొని ఆత్మమయుని అర్థింతుమదిన్. ఈ సృష్టిని సృష్టిస్తున్నాడు, తనలోకి పోషిస్తున్నాడు, తనలోకి తీసుకుంటున్నాడు. కానీ సర్వసాక్షి స్వరూపుడై భాషిస్తున్నాడు. తామరాకు నీరు చేత అంటబడనట్లుగా సృష్టిని సృష్టిస్తున్నాడు. ఈ సృష్టిలో అంతర్లీనమై సూత్రేమనిగనా యువమనులు యందు దారమున్నట్టు చరాచర సృష్టి జాలమునందు చైతన్య స్వరూపుడై భాషిస్తున్నా ఈ సృష్టికి అంటుకుంటున్నాడు పరమేశ్వరుడు. సకలార్థ సాక్షియగునై యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. సకలార్థములకు సమస్త ఈ లోకాలకు శుభములు ప్రసాదించేవాడు, సమస్త సంపదలను జ్ఞానమును అన్ని ప్రసాదించే దేవదేవుడిని నేను. కలంకము లేని దేవుడు, సమస్త కష్టములను సమస్త దుఃఖములను తీర్చే దేవదేవుడైనటువంటి ఆత్మమయుడు. ఎక్కడున్నాడు ఆ దేవదేవుడు? ఆత్మస్వరూపుడై ఉన్నాడు, తన స్వరూపుడై ఉన్నాడు ఆ భగవంతుడని ఎంతటి చక్కటి ఉపదేశం చేసినాడు ఆ గజేంద్రుడు. అందుకోసము ఆత్మమయుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందుకోసమే భగవంతుడు భగవద్గీతలో ఈ సృష్టి అంతా ఊడంగా ఆత్మమయంగా వర్ణిస్తాడు భగవంతుడు. ఈ సృష్టినంతా ఊడంగా విశ్వరూపమును సూచించినాడు భగవంతుడు. విశ్వమంతా నా స్వరూపం అన్నాడు. అక్కడ విశ్వస్వరూపం ఎందుకు చూపించినాడు అర్జునుడికి? విశ్వమంతా నా స్వరూపమే, పిపీలికాది బ్రహ్మ పర్యంత్రము అంత కూడా భగవత్ స్వరూపం. భగవంతుడు కాని వస్తువు ఒక పరమాణువు కూడా లేదు, అంతా భగవత్ స్వరూపమే, అంతా అద్వైతమే, ద్వైతము లేని లేదు, అంతా అద్వైతమే. అందుకోసం శంకరాచార్యం ఆ శంకరుడే, ఆ పరమేశ్వరుడే శంకరాచార్యుల వారుగా అవతరించి అద్వైత మతాన్ని స్థాపించినాడు. అద్వైత వ్రతమునిది అంటగా అంతా ఏకత్వమే, ఉన్నతత్వం ఏకత్వమని తెలుసుకోవడము. అట్టి వ్రతాన్ని పాటించినందువల్ల ఆ పరమేశ్వరాకారాన్ని పొందుతారు. అట్టి అద్వైత మతాన్ని స్థాపించినాడు జగద్గురు శంకరాచార్యుల వారు. అందుకోసమే ఈనాడు వేదవ్యాస భగవానుల వారు గజేంద్రుని మీద అర్జునుని నిమిత్తమాత్రునిగా పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి భగవద్గీతను ఏ రూపంగా మానవాళికి అందించినాడో ఇక్కడ గజేంద్రుని యొక్క చరిత్రను ముందుగా చూపుతూ మానవాళికి ఆధ్యాత్మిక సంపదను పంచిపెట్టినటువంటి దివ్య పురుషుడు వేదవ్యాస భగవానుల వారు. సంస్కృతంలో భాగవతమును వ్రాయగా సంస్కృతంలో శ్లోక రూపమున భగవంతుడైనటువంటి వేదవ్యాస భగవానుల వారు లిఖించగా దానికి పద్యకావ్య రూపంలో భక్త పోతన దివ్యపురుషుడు కారణజన్ముడు అని ఎవరనుకుంటున్నారు? ఈ గజేంద్రుడు వైకుంఠమును చేరగా వైకుంఠధామమును పొందగా శ్రీహరియే గజేంద్ర కొంచెము నువ్వు మహాపరమభక్తునివి కదా, ఇట్టి భాగవతమును ఇట్టి గజేంద్ర మోక్షమును
ఇట్టి భాగవతోత్తములైనటువంటి పరమ భక్తాగ్రేశ్వరుల చరిత్రను నువ్వు లిఖించాలని చెప్పి ఆ గజేంద్రుణ్ణి భక్తపోతనగా పంపినాడు శ్రీ మహావిష్ణువు. గజేంద్రుని యొక్క అవతారము భక్తపోతన మహాత్ముల వారు. ఆ మహాత్ముడు చాలా దివ్య పురుషుడు, సర్వసంగ పరిత్యాగి. ఆ భగవంతుని యొక్క కరుణాకటాక్షాన్ని పొందినటువంటి దివ్య పురుషుడు. చూశారా, అప్పుడప్పుడు అవతార పురుషులు భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది పరమభక్తాగ్రేసురులు ఎంతమందో జన్మిస్తుంటారు. మానవులు తెలుసుకోలేరు, ఉన్నప్పుడు దూషిస్తారు, చచ్చినాక పూజిస్తారు. ఈ లోకం అది సహజంగా వస్తుంది. మాయా ప్రేరితులై మాయకు దాసులై ఆ మహత్తును తెలుసుకోలేరు మానవులు. అందుకోసమే ఈనాడు గజేంద్ర మోక్షమును ఆ గజేంద్రుడు ఆ భగవంతును ప్రార్థించినట్టుగా ఆ గజేంద్రుని యొక్క చరిత్రను నిమిత్త మాత్రుడుగా పెట్టుకొని గజేంద్రుని నిమిత్త మాత్రుడుగా పెట్టుకొని ఆ గజేంద్ర మోక్షముననే ఈ ఘట్టాన్ని లోకానికి అందించినటువంటి దివ్య సందేశము ఈ పద్యములు అమోఘంగా ఉంటాయి. జ్ఞాన సంపదను మానవాళికి అందిస్తున్నటువంటి దివ్య సందేశములు. ఇట్టి పద్యాలు చాలా గొప్పగా ఉంటాయి, చెప్పుకుందాము. ఇంకా ముందు చాలా ఘట్టాలు ఉన్నాయి. ఈ జ్ఞానం ముందు ప్రథమలోనే చెప్పుకున్నాం కర్మ సిద్ధాంతమును. ఇంతవరకు కర్మ సిద్ధాంతం కర్మలలో ఏడుస్తూ తల్లడిల్లినాడు. కానీ భగవంతును ప్రార్థించినాడు, భక్తి మార్గంలో ప్రవేశించినాడు. ఇంకా ముందు భగవంతుని ప్రార్థన చేస్తాడు, ఆ భగవంతుని కీర్తిస్తాడు. కానీ జ్ఞాన సంపదను ఈ రూపంగా మన లోకానికి అందిస్తున్నాడు గజేంద్రుడు. ఇప్పుడు ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగునై యకలంకుని ఆత్మమయుని అర్థింతుమదిన్. ఇట్టి జ్ఞాన సంపద ఆయనకి ఎట్లా ఉదయించిందంటే దుఃఖసాగరంలో మునిగినాడు కావున జ్ఞానం ఉదయించింది. ఈనాడు దుఃఖసాగరంలో మునిగినటువంటి మానవాళికి జ్ఞానోదయం కలుగుతుంది. దుఃఖము యొక్క విలువ తెలిసినప్పుడు కష్టము యొక్క విలువ తెలుసుకుంటారు. సుఖపడ్డాడు, కష్టపడ్డాడు, ఈ సుఖ దుఃఖములు కల్పితం అనుకొని భగవంతుని సంపూర్ణ శరణాగతి పొందుతాడు. అలాగే జ్ఞానోదయం కలుగుతుంది. కావున ముందు సుఖపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఆ గజేంద్రునికి ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది. సంసారంలో కష్టం వస్తుంది అనుకోకండి, కష్టము కూడా శత్రువే, దుఃఖము శత్రువే. ఈ సుఖము సంతోషపడ్డామనుకో భగవంతుని మర్చిపోతారు సుఖజీవులు. అందరు అట్లని కాదు, దుఃఖసాగరంలో ఉన్నప్పుడు మర్చిపోతుంటారు. కానీ ఇక్కడ సుఖదుఖములు అనుభవిస్తూ ఉన్నటువంటి వారికి పూర్వజన్మలో కొంచెం పుణ్యపురుషులకు అది ప్రాప్తిస్తుంది. దుఃఖంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా భగవంతు చింతన చేస్తారని, సుఖ జీవన మార్గంలో పయనిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా జ్ఞానం వస్తుంది అని కాదు. పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితోను పూర్వపుణ్యం అనేది ఏమైనా మీకుంటే ఎప్పుడు దుఃఖం వెంటాడిందో దుఃఖసాగరములో మునిగి సర్వేశను ప్రార్థించగానే వెంటనే ఆ పూర్వపుణ్యం వచ్చి మిమ్మల్ని చేరుతుంది. జ్ఞానసాగరంలో మిమ్మల్ని ముంచుతుంది ఆ పుణ్యం. అప్పుడు అందుకోసమే జ్ఞానసాగరంలో మునుగుతున్నాడు. ఈ మొసలి చేత బంధింపబడ్డప్పటికైనా అది మర్చిపోయినాడు, ఆ సర్వేశను ప్రార్థన చేస్తున్నాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వలకే వండే కృతితో వెలుగునతని సేవింతున్. గజేంద్రుడు ఎంతటి చక్కటి ఉపదేశం చేసినాడు. లోకంబులు లోకేశులు ఈ లోకాలను పాలిస్తున్నటువంటి లోకపాలకులు మహారాజులు. తెగినతుది వీళ్ళందరూ నశించిన తర్వాత, ఈ లోకాలు నశించిన తర్వాత అలోకంబగు ఇంకే లోకం ఉండదు. పెంజీకటి కవ్వల అంత చీకటిమయంగా అయిపోతుంది. పెంజీకటి ఒకటి ఉంటుంది ఈ లోకాలకు పైన గూడంగా, ఈ లోకాలకు అవతల ఒక పెంజీకటి ఉంది. ఆ కారు చీకట్లున్నాయి.
ఆ కారు చీకట్ల అవతల దేవుడు ఉన్నాడు, మధ్యలో మాయ ఉన్నది. మాయకు అవతల భగవంతుడు ఉన్నాడు, మధ్యలో మాయను పెట్టినాడు దేవుడు. మాయ పెట్టకపోతే ఈ పరీక్ష, ఈ మాయను జయిస్తారా, మాయకు దాసులై మునిగిపోయి నన్ను మర్చిపోతారా అని భగవంతుడు పరీక్ష పెట్టినాడు. ఈ మాయ సత్యం అనుకొని మహేశ్వరుని మర్చిపోయినటువంటి వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శేహనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే అని జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినారు. ఆ భగవంతుని మర్చిపోయినంతకాలము ఈ గర్భవాసంలో ప్రవేశిస్తూనే ఉంటాడు, మళ్ళా పుట్టుతూనే ఉంటాడు, మాయకు దాసుడైతున్నాడు. ఆ మహేశ్వరునికి దాసుడు కాక మాయలో మునిగిపోయినందువల్ల మళ్ళా చచ్చిపోతున్నాడు, మళ్ళా పుట్టుతున్నాడు, మళ్ళా పెరుగుతున్నాడు, షడ్ వికారాలతో మళ్ళా చస్తున్నాడు. ఏమి లాభం? పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శేహనం ఇహ సంసారే బహుదుస్తారే కృపాయ పారే పాహి మురారే. ఈ సంసార సముద్రాన్ని దాటాలంటే ఆ భగవంతుని ప్రార్థించిన పుణ్యపురుషులకే ఈ భవసాగరంను దాటుతారు, లేకపోతే సాధ్యం కాదు. అందుకోసమే గజేంద్రుడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు. ఈ లోకాలు నశించిన తర్వాత ఏ అలోకమైతున్నదో, ఈ లోకాలకు అతీతంగా లోకాలు నశించిన తర్వాత ఒక చీకటి ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. కానీ లోకాలు ఉన్నవి. ఇది భాగవతంలో చూసుకోండి మీరు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. కొంతమంది తెలియని వారు పండితులు కూడా పరిపక్వ స్థితి లేని వారు, శాస్త్రజ్ఞానము తెలియనిక సమస్త శాస్త్రాలు చదవలేక ఏదో మిలిమిలి జ్ఞానం వల్ల కొన్ని గ్రంథాలు చదివి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించినాడు కదా. శ్రీకృష్ణ పరమాత్ముడుగా అవతరించినప్పుడు వైకుంఠంలో ఉండడు, అక్కడ ఖాళీగా ఉంటుందో అంటారు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రశ్నిస్తాడు, స్వామి నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కదా, నాకు వైకుంఠంలో చతుర్భుజుండైనటువంటి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ నాకు నిజరూపం చూయించినావు, విశ్వరూపం చూయించినావు. చతుర్భుజుండవైనటువంటి శంఖము చక్ర గదాపాలి అయినటువంటి చతుర్భుజుండవై చతుర్భుజాలతో నాకు నీ దర్శనం చూయించినావు. అయినా సరే నీ నివాసము అందరి హృదయాంతరాలంలో ఉంటావు. అయినా ఒక్కసారి కృష్ణ ఆ వైకుంఠాన్ని శేషతలపం పైన పండుకొని ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీమాత పాదాలు వచ్చుతుండగా, ఆ పాదసేవ చేయుచుండగా, పాద పద్మములు ఒత్తుతుండగా నేను చూడాలని ఉంది, శ్రీ మహావిష్ణువు దర్శించాలని ఉంది స్వామి, ఆ వైకుంఠాన్ని ఒకసారి చూయిస్తారా అని కృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రశ్నిస్తారు. ఈ భాగవతంలో చూసుకోండి. సరే, రథారూఢుడై శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని అధిరోహించి నేరుగా రథాన్ని తీసుకొని వైకుంఠధామానికి వెళ్ళే సమయంలో ఈ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు. ఈ లోకాలకు పైన ఇంకా ఏ లోకాలు లేవు. అన్ని లోకాల పైన ఈ 14 భువనాల పైన ఈ లోకాలను పాలించేవాళ్ళు, ఈ లోకాలకు అవతల ఏముంది? చీకటి ఉంది, ఏమీ లేదు అక్కడ. ఈ అర్జునుడు ఈ లోకాలను చూసుకుంటూ మురుసుకుంటూ ఆనందపడుతూ పోయినాడు. ఈ లోకాలు దాటిన తర్వాత ఒక చీకటి వచ్చింది, మబ్బు చీకటి. తన్ను తాను చూసుకోలేడు అర్జునుడు. కృష్ణుడు అగుపడతలేడు, రథము గుర్రాలు ఏం అగుపడతాయి, ఎవ్వరు అగుపడతలేరు. ఆ కారు చీకట్లో కృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతున్నాడు. కృష్ణుడికి సర్వవ్యాపకుడైన భగవంతుడు. ఆ భగవంతుడు అన్ని చూస్తాడు, అన్ని తెలుసుకుంటాడు. అర్జునుడు మాత్రం తెలుసుకోలేకపోయినాడు. ఆ కారు మబ్బులు చూసి భయపడి కృష్ణ 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 అని ఏడుస్తాడు అక్కడ. ఇది భాగవతంలో చూసుకోండి. అప్పుడు వైకుంఠధామమునకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేయిస్తాడు. ఇది భాగవతంలో మీరు స్పష్టంగా చూసుకోండి, సమయం ఉండదు. అందుకోసమే ఇక్కడ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల.
ఒక పెంజీకటి కారు చీకట్లకు అవల ఎవ్వండేకా కృతితో వెలుగునతనినే సేవింతున్. అట్టి భగవంతుని సేవిస్తా. ఈ పెంజీకటి కవ్వల ఏకాకృతితో ఒక్కరే ఆత్మస్వరూపుడై పరమాత్మ భాషిస్తుంటాడో ఒక్కరే దేవుడు. ఆ దేవుడు ఏకాకృతితో వెలుగు అట్టి దేవుని ప్రార్థిస్తాను అని చెప్పినాడు, ప్రార్థించినాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది ఆ లోకంబగు పెంజి కటికవ్వలకెవ్వండే ఏకాకృతితో వెలుగు నతనిని సేవింతున్ అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ గజేంద్రుడు. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాలి, ఈ పద్యానికి అర్థం ఏంటంటే, ఈ లోకం ఉంది, ఇండ్లు మేడలు భూములు ఈ సంసారం అంతా ఉన్నది ఇప్పుడు. కానీ ఈ లోకాల ఈ సంసారమునకు సర్వేశ్వరుని పొందకుండా మాయ ఉన్నది మధ్యలో. ఆ మాయను తొలగించిన తర్వాత జపధ్యాన పారాయణాదుల వల్ల గురు కృపచేత భగవంతుని కరుణాకటాక్షాన్ని పొందిన పుణ్యపురుషులు ఈ మాయను అవలీలగా జయించగలుగుతారు. అది అందరికీ సాధ్యమవుతుంది. అందుకోసమే గజేంద్రుడు ఇంత ముందుకు మాయలో మునిగినాడు. దేహదృష్టితో ఆ భగవంతుని ప్రార్థించలేనందువల్ల భయాందోళన కలిగి ఈనాడు దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. భగవంతుని కరుణను ఇంకా పొందుతూ ఉన్నాడు ఇప్పుడు. అందుకోసమే ఈ మాయను జయించాలంటే అందరికీ సాధ్యం కాదు. ఆ భగవంతుని ప్రార్థించినటువంటి పరమ భక్తాగ్రేశ్వరులకు తప్ప ఎవరికి సాధ్యం కాదు అని చెప్పి భగవంతుడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పినాడు. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అర్జున, ఈ దైవమాయను, నా మాయను జయించటానికి ఎవరికి సాధ్యం కాదు సుమా. దైవీ వేష గుణమయే మమ మాయా దురత్యయ, నా మాయను దాటడానికి ఎవరికి సాధ్యం కాదు. మామే వయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే. అర్జున, నన్ను ఎవరు సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారు అవలీలగా ఈ మాయను దాటగలుగుతారు. దైవీ వేష గుణమయి మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితి. అర్జున, ఎవరైతే నన్ను శరణాగతి పొందలేనటువంటి మానవాదులు ఈ మానవులందరూ కూడా ఈ మానవాళి అందరూ కూడా ఈ మాయలో మునిగి నన్ను ప్రార్థించలేనటువంటి వాళ్ళు ఈ మాయకు దాసులు, ఈ మాయలో మునుగుతూ చస్తూ పుడుతుంటారు వాళ్ళంతే. కానీ నన్ను ప్రార్థించినటువంటి వారికి అవలీలగా ఈ మాయను నేను తొలగిస్తాను అని చెప్పినాడు భగవంతుడు. ఇప్పుడు గజేంద్రుడు అదే అయింది. ఇంతకుముందుకు భగవంతుడు ప్రార్థించలేదు, ఇప్పుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఆ భగవంతుని కరుణా కటాక్షం వల్ల, భగవంతుని యొక్క కరుణ చల్లటి చూపుల వల్ల, భగవంతుని కరుణ వల్ల జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు అట్టి జ్ఞానోదయమును తాను భగవంతును ప్రార్థించగా అట్టి గజేంద్రుని యొక్క మనోభావములు గ్రహించి శ్లోక రూపమున వేదవ్యాస భగవానుల వారు లోకానికి అందించినటువంటి దివ్య సందేశం ఇది. పద్య రూపంలో భక్తపోతన మహాపుణ్యపురుషులైనటువంటి ఆ గజేంద్రుని యొక్క అవతారమైనటువంటి పుణ్యపురుషులైన పరమ భక్తాగ్రేశ్వరులైనటువంటి భక్తపోతన లోకానికి అందించినాడు ఈ దివ్య పద్యములను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు మునులున్ దివుజులున్ కీర్తింపనేరరెవ్వని వర్తనమున్ ఎరుగరట్టిన అతని భజింతున్. ఆ భగవంతుని నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వరారు మునులున్ దివుజుల్ కీర్తింపలేరరెవ్వని వర్తనమును మొరగరట్టి వాణి నా భజింతున్. ఆ వర్తన ప్రవర్తన ఎరగలేనటువంటి వారిని నేను భజిస్తాను. ఆ భగవంతుని ఎవరు తెలుసుకోలేరు సుమా. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వరారు మునులున్ దివుజుల్. నర్తకుడు ఒక సూత్రధారి, ఒక ఆట ఆడుతుంటాడు. ఒక పాత్ర వేసి నానా విధాలుగా
పాత్రధారి మాత్రము కర్మకు బద్ధుడైనటువంటి వారు పాత్రధారితో సమానం. ఒకే పాట పాడతాడు, ఒకే ఆట అతనిది. సూత్రధారి లోకాలను సృష్టించినట్టు భగవంతుడు అందరినీ కూడా ఆటలాడిస్తున్నాడు, తను ఆడుతున్నాడు, ఆటలాడిస్తున్నాడు. సూత్రధారి మాత్రము ఆ పాత్రధారులను ఆడిస్తాడు, తాను ఆడుతాడు. అన్ని పాటలు అతనికి వచ్చు, అన్ని పాటలు వారికి వచ్చు, అన్ని ఆటలు వారికి వచ్చు. అందుకోసమే ఈ సృష్టి నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వరారు మునులు దివుజులు కీర్తింపనేరరెవ్వని వర్తనమరులెరగరట్టి వాని భజంతున్. ఆ భగవంతుని ప్రార్థన చేస్తాను. ఆ భగవంతుడు అన్ని లోకాలను సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ప్రళయం చేస్తున్నాడు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వరారు మునులున్ దివుజుల్ కీర్తింపనేరెవ్వరి. మునులు, దివులు, దేవతలు, మహర్షులు కూడా భగవంతుని మహిమలు తెలుసుకోలేరు. అది సాధ్యం కాలేనటువంటిది. కీర్తింపనేరెవ్వని వర్తనమరులెరగరట్టి వాని భజింతున్. అట్టి భగవంతుని నేను ప్రార్థన చేస్తాను. అందుకోసమే అందరినీ ఈ నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వరాడు మునులు దివుజుల్ అందరినీ సూత్రధారి పాత్రధారులతో ఆడుకుంటాడు. సూత్రధారి అంటే మీకు ఆట నేర్పుతున్నాడు, వీధి నాటకము నేర్పుతుంటాడు కదా. మీరు ఆటలు ఆడుతుంటాడు, నృత్యం నేర్పుతుంటాడు. ఆ నృత్యం నేర్పుతున్నప్పుడు మిమ్మల్ని ఆడుతూ ఉంటాడు, మిమ్మల్ని ఆడిస్తుంటాడు, తాను ఆడుతూ ఉంటాడు. అన్ని ఆటలు, అన్ని పాటలు సూత్రధారికి వచ్చు, పాత్రధారికి మాత్రం రావు, ఒకటే వచ్చు. అందుకోసమే ఈశ్వర సర్వభూతానా వృద్ధేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈశ్వర సర్వభూతానా హృదయేశేర్జున తిష్టతి. అన్ని ప్రాణుల యొక్క హృదయాంతరాలలో ఉండి కర్మానురూపంగా వాళ్ళ కర్మను బట్టి ప్రతి ప్రాణిని కూడా నేనే త్రిప్పుతున్నాను అర్జున అని భగవద్గీతలో 18వ అధ్యాయంలో చెప్పినాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశేర్జున తిష్టతి భ్రామజన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈ జగత్తును తిప్పుతున్నాడు భగవంతుడు. అందుకోసమే నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవరాడు మునులు దివజులు కీర్తింపనేరెవ్వని వర్తనమరులెరగరట్టి వానిని భజింతున్. వర్తనమరులెరగరట్టి వాని భజింతున్. అట్టి భగవంతుని నేను ప్రార్థన చేస్తాను అని గజేంద్రుడు ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తున్నాడు. ముక్త సంగులైన మునులు దుర్దృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వరి. దివ్య పదము నాకు దిక్కు నాకు, దివ్య పదము వాడు దిక్కు నాకు. ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ముక్త సంగులైన మునులు దుర్దృక్షులు, ముక్త సంగులై మోక్షము కావాలని సమస్త ఇంద్రియాలు జయించిన పుణ్యపురుషులు పరమభక్తాగ్రేశ్వరులు ఎవరైతే ఉన్నారో, ముక్త సంగులైన మునులు దుర్దక్షులు మోక్షాన్ని కాంక్షిస్తూ సమస్త ఇంద్రియాలు జయించి మోక్షాన్ని పొందిన పుణ్యపురుషులు ముక్తాత్ములైనటువంటి వారులను ముక్త సంగులైన మునులు దుర్దృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు. సర్వభూతులు ప్రతి ప్రాణులం కూడా కరుణిస్తూ ప్రేమిస్తూ ప్రతి ప్రాణిని పరమాత్మ స్వరూపంగా చూస్తున్నటువంటి ఏ మునీశ్వరులు ఏ పరమభక్తాగ్రేశ్వరులు అయితే ఉన్నారో, ముక్త సంగులైన మునులు దుర్దృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢులై కొల్తురెవ్వరి. అసదృశ వ్రతాఢులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఎవరైతే సమస్త ఇంద్రియాలను జయించి అసదృశ వ్రతాఢులై కొల్తురెవ్వని సాటి లేని వ్రతములు ఆచరిస్తున్నటువంటి, సాధ్యము కానటువంటి వ్రతాన్ని పాటిస్తున్నటువంటి, సాధ్యము లేని వ్రతము, సాటి లేని వ్రతము అనగా ఏది? మోక్ష వ్రతము. ఆ మోక్ష వ్రతం అంటే ఏమి? బ్రహ్మచర్య దీక్ష. మనసా కర్మణ వాచ త్రికరణ శుద్ధిగా కాంతా కనకాలం ముట్టకుంటా ప్రకృతికి స్వస్తి చెప్పి, ప్రకృతి భోగములకు స్వస్తి చెప్పి, ఆ పరమాత్మ పైన మనసు పెట్టి మోక్షకాములై మోక్షము కాంక్షిస్తూ పరమేశ్వర ముక్తిని ప్రసాదించని చెప్పి ఆ భగవంతుని ముక్త సంగులైన మునులు దుర్దృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు సద్గుణ సంపన్నులు సాధు స్వభావము కలిగినటువంటి వాళ్ళు, సత్ప్రవర్తన కలిగినటువంటి వారు సాధువులు.
అట్టి ప్రవర్తన కలిగి అట్టి సాధ్యము అసదృశ వ్రతాఢులై కొల్తురెవ్వరు. సాధ్యము లేనటువంటి సాధ్యము కానటువంటి వ్రతాలను పూని సాధ్యము కానటువంటి వ్రతాలను సుసాధ్యం చేసుకుంటారు వాళ్ళు. అది ఎవరి వల్ల? భగవంతుని ప్రార్థించినందువల్ల ఇట్టి వ్రతము వాళ్ళకు సిద్ధిస్తుంది. అసదృశ వ్రత అడులై కొల్తురెవ్వరి దివ్య పదము వాడు దిక్కు నాకు. అట్టి దివ్య పదము నేను ప్రార్థిస్తా. ఏ మహర్షులు, దివ్య పురుషులు, పుణ్యపురుషులు, సత్పురుషులైనటువంటి సద్గుణ సంపన్నులైనటువంటి మహర్షులు, ఇంద్రియాలు జయించినటువంటి మోక్షాకాములై మోక్షను కాంక్షిస్తున్నటువంటి పుణ్యపురుషులు ఏ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారో అట్టి పరమేశ్వరుని నేను ప్రార్థిస్తాను అని ప్రార్థిస్తున్నారు. యోగాగ్ని దగ్ధ కర్ములు. భగవంతుని చూసినారా? ఆగుపడ్డాడా అంటే భగవంతుడు చూడవచ్చును అని ఇప్పుడు గజేంద్రుడు జ్ఞాననేత్రం ద్వారా శ్రీహరిని చూస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు? పూర్వజన్మలు యోగాభ్యాసం చేసినాడు, పరమభక్తాగ్రేశ్వరుడై ఉన్నాడు, జ్ఞాననేత్రం వికసించింది. ఇప్పుడు జ్ఞాననేత్రం ద్వారా పరమాత్మను మహర్షులు అందరూ దర్శిస్తారు. కానీ జ్ఞాననేత్రం ద్వారా సర్వేశ్వరుని చూస్తూ ఉన్నాడు గజేంద్రుడు. చూసి సర్వవ్యాపకుడైన పరమాత్మను ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు యోగాగ్నిదగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరగక సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరమ భజంతున్. దేవుని చూసినారా? దేవుని చూసినారా అంటారు. దేవుని చూడవచ్చు. ఎట్లా? యోగాగ్నిదగ్ధ కర్ములు. ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల దశముద్రల ద్వారా, దశముద్రల్లో అక్కడ దశముద్రలను ఎన్నో యోగాభ్యాసాలు ఎన్నో ఉన్నాయి. అందుకోసము ఈ యోగ సాధనలు ఆచరిస్తూ యోగాగ్నిదగ్ధ కర్ములు ఈ దశముద్రల ద్వారా మహాముద్ర, మహాబంధ, మహావేదస్య కేసరి, వడ్యానం మూలబంధస్య బంధో జాలాంధరాభిధ, కరణి విపరీత్యాఖ్య వజ్రోలి శక్తిచాలనం, ఇదం జిహి ముద్రాదశకం జరామరణనాశనం. జర ముసలితనము, మరణము, జరా మరణనాశనం. ఈ జర ముసలితనాన్ని తొలగిస్తుంది, మరణమును తొలగిస్తుంది. అంటే మృత్యుంజయులు అవుతారు ఇటు యోగాభ్యాసాదుల ద్వారా. సమస్త ఇంద్రియాలు జయిస్తగలుగుతారు. ఇందులో ఈ దశముద్రల యందు వజ్రోలి భక్తులకు తగదు. అది భోగ విలాసంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఇంద్రియాలను జయించి ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మచర్యని సిద్ధి పొందుట నిమిత్తమై ఏదేదో కొంచెం అభ్యాసాలు చేస్తుంటారో అది ప్రమాదకరమైందని మన మహర్షులు చెప్పినారు. వజ్రోలి అని సాధన. అందుకోసమే ఇక్కడ యోగాగ్నిదగ్ధ కర్ములు యోగాభ్యాసాదుల ద్వారా, దశముద్రల ద్వారా, ప్రాణాయామ యోగాభ్యాసముల ద్వారా కుంభక యోగ సాధన చేస్తూ ఇంద్రియాలు జయించి మనసును జయించి ఆ బ్రహ్మానంద సాగరంలో మునిగి మనసును పవిత్రంగా చేసుకొని బుద్ధిని ప్రకాశవంతంగా చేసుకున్నటువంటి పుణ్యపురుషులు ఆ భగవంతును దర్శిస్తారు. ఎట్లా అంటే యోగాగ్నిదగ్ధ కర్ములు జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానమనే అగ్ని చేత సమస్త కర్మలు నశిస్తాయి, జ్ఞానాగ్ని చేత సమస్త కర్మములు నిర్మూలనమైపోతాయి అన్నాడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఇక్కడ యోగాగ్ని దగ్ధ కర్మలు యోగ మార్గం ద్వారా కూడా సమస్త కర్మములు నశింప చేసుకొనవచ్చు. యోగహీనం కథము జ్ఞానం మోక్షదం భవతం ధ్రువం, మోక్షదం భవతి ధ్రువం తస్మాజ్ఞానంచ యోగంచ ముముక్షుర్దృఢమభ్యసేతు. యోగీశ్వరులైనటువంటి పుణ్యపురుషులు కూడా దృఢంగా అభ్యసించాలి. యోగహీనం కథం జ్ఞానం, యోగము లేకపోతే జ్ఞానాన్ని పొందలేరు, అది సాధ్యం కాదు. యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం తస్మాత్ జ్ఞానంచ యోగంచ ముముక్షుర్దృఢమభ్యసేతు. దృఢంగా అభ్యసించాలి యోగాభ్యాసాన్ని. యోగాభ్యాసం వల్లనే నీకు జ్ఞానోదయం కలుగుతుంది. భగవంతుడు సూత్రప్రాయముగా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నారు.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పి లోకానికి అందించిన దివ్య సందేశం. కావున ఇక్కడ యోగాగ్ని దగ్ధ కర్మలు, యోగం వల్ల జ్ఞానాన్ని పొందుతారు. ఆ జ్ఞానం వల్ల సమస్త కర్మలు నిర్మూలింపబడినట్టి, సమస్త కర్మలు నిర్మూలింప చేసుకున్నటువంటి పుణ్యపురుషులు అని ఇక్కడ తీసుకోవాలి సుమావనము. అందుకోసం యోగం వల్ల జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల మనసు ప్రశాంతత పొందుతుంది, ప్రకాశింపబడుతుంది, శుద్ధంగా తయారవుతుంది. ధూళి పెట్టినటువంటి అద్దాన్ని తూడ్చినందువల్ల ఎట్లా ప్రకాశిస్తుందో, ప్రతిబింబం వల్ల గోచరిస్తున్నదో, ప్రకాశింప చేసుకున్నటువంటి ఈ శుద్ధమైన మనసులో భగవంతుని చూడవచ్చును మనము. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక. ఆ మనసు ఆ యోగాగ్ని చేత సమస్త కర్మములు నిర్మూలింపబడాలంటే ఏకాగ్రత, యోగాగ్నికి ప్రజ్వలించాలి. యోగాగ్నికి ప్రజ్వలించి సమస్త కర్మలు నిర్మూలింపబడాలంటే ఇక్కడ వెంటనే చెప్పి యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరగక. ఏ ఇతర వ్యాపారములు మాని, ఇతర చింతలు మాని, ఆ దేవుని ఒక్కనే ఎవరు ప్రార్థన చేస్తారో అట్టి వారికి యోగం సిద్ధిస్తుంది, అట్టి వారికి జ్ఞానం ప్రకాశిస్తుంది. అట్టి జ్ఞాన ప్రకాశం వల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం, అట్టి జ్ఞానం వల్ల సమస్త కర్మలు నిర్మూలింపబడతాయి. అందుకోసమే యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక. ఏ ఇతర వ్యాపారములు మాని, ఇతర చింతలు మాని, ఆ దేవదేవుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఒక్కరినే భజిస్తారో ఇతర చింతలన్నీ మాని, అట్టి వారికి యోగం సిద్ధిస్తుంది, జ్ఞానం ప్రకాశిస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక. సద్యోగ విభాషిత మనముల సత్ప్రవర్తన కలిగి మనసు శుద్ధం చేసుకొని పవిత్రమైనటువంటి మనసు ద్వారా, జ్ఞానమయమైనటువంటి మనసు ద్వారా సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. ఆ భగవంతుని వీక్షిస్తారు, చూస్తారు. పవిత్రమైనటువంటి మనసు ద్వారా ఆ భగవంతుని మహర్షులు చూస్తారు. అది సాధ్యమవుతుంది. దేవుడు నాకు అవుపల్లే, దేవుడు అవుపల్లేదంటే, మీరు దేవుడు అవుపడాలంటే మౌనం పాటించండి, బ్రహ్మచర్యం పూనండి, నిరాహారులై ఉండండి, ఏకాంతవాసులై సర్వేశ్వర చింతన చేసుకోండి, మమకార త్యాగులై ఈ ప్రకృతి పైన పెట్టే మమకారాన్ని దేవుని పైన పెట్టండి. మీకు ఎందుకు జ్ఞానోదయం కలగదా? మనసు ఏకాగ్రత ఎందుకు కుదరదో? కావున ప్రకృతి పైన మనసు పెట్టకూడదు, పరమాత్మ పైన పెడుతూ యోగాభ్యాసాదులను అభ్యసించినటువంటి పుణ్యపురుషులు మనసు ప్రశాంతత పొంది మనసు ప్రశాంతత కలిగి మనసు ప్రశాంతత పొంది ఆ శుద్ధమైన అద్దంలో మనం ప్రతిబింబం ఎట్లా గోచరిస్తుందో పవిత్రమైన మనసు ద్వారా భగవంతుని దర్శిస్తున్నారు మహర్షులు, దర్శించగలరు అందరు. అట్టి పవిత్రమైన మనసు ద్వారా ఏ భగవంతును చూస్తున్నారో యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్మునుండెరుగక. సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. బాగుగా వీక్షింతురట్టి పరము భజింతున్. ఏ పరమాత్మను చూస్తూ భజిస్తున్నారో, ఏ మునీశ్వరులు యోగీశ్వరులో అట్టి పరమాత్మను నేను భజిస్తాను అని ఆ గజేంద్రుడు ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకోసము ఇంకా సమయం కావస్తుంది కావున మళ్ళీ ప్రశ్నోత్తర కార్యక్రమం ఉంటుంది కావున మరి గజేంద్ర మోక్షము మనం చెప్పుకుంటున్నా. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయము మమ మాయా దురత్యయ దైవీవేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. మాయ మధ్యలో అడ్డుగా ఉన్నది. పరమాత్మ చింతన వల్ల సన్మార్గ ప్రవర్తకులై సర్వేశ్వరుని భజిస్తూ ధర్మ మార్గంలో చరిస్తున్నటువంటి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు ఈ మాయ భగవంతుని కరుణా కటాక్షం వల్ల చల్లటి చిరునవ్వులు చిందిస్తూ చల్లటి చూపులు మీ పైన ప్రసరిస్తాడు ఆ భగవంతుడు. అప్పుడు చిన్నగా ఈ మాయ చిరునవ్వులు చిందిస్తూ ఆ భగవంతుని నమస్కరించి ఈ భక్తునికి భవబంధ విముక్తి కలిగించుట నిమిత్తమై, భవబంధ విముక్తిని చేయుట నిమిత్తమై నన్ను వెళ్ళమంటున్నవా స్వామి, వెళుతానని చెప్పి చిన్నగా తొలగిపోతుంది.
ఆ మధ్యలో గోడ ఉంది, ఆ గోడ అవతల దేవుడు ఉన్నాడు. ఆ గోడ మాయ అనుకోండి, గోడ అవతల జీవుడు ఉన్నాడు. ఆ గోడ పైన కూలిపోయిన తర్వాత ఆ ముందుగా ఉన్న గోడ పడిపోతే నీకు అవతల ఎవరు అవ్వబడతారు? దేవుడే. అందుకోసం మీరు దైవాన్ని ప్రార్థించినందువల్ల ఆ భగవంతుని కరుణా కటాక్షం వల్ల ఈ మాయ తొలగిపోతుంది. అప్పుడు ఆ భగవంతుని చూస్తారు. ఆ భగవంతుని చూసిన తర్వాత ఇంకా చూడవలసిన అవసరము ఏదీ లేదు. తాను ఆ భగవంతుని కరుణా కటాక్షం వల్ల దైవస్వరూపుడై భాషిస్తాడు. ఇంకా సమయం లేదు కావున మరి ఇంకా 3 సార్లు ఓంకారం చెప్పండి. ఓ ఓ ఓ ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హో దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఇక్కడ ధర్మమతము ఉద్ధరింపబడునుగాక అని మనం చెప్పుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాల ముందు. ఇక్కడ సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక ఈనాడు మనం పలికినాం, మీ ద్వారా పలికించినాను. ధర్మం అన్నప్పుడు కృతయుగ ధర్మము, త్రేతాయుగ ధర్మము, ద్వాపరయుగ ధర్మాలు, కలియుగ ధర్మాలని ఉన్నాయి. ఇక్కడ ధర్మం అన్నప్పుడు కృతయుగ సనాతన ధర్మం అంటే కృతయుగ ధర్మము అని అర్థం. అందుకోసమే మహర్షులు చెప్పినటువంటి విషయము ఇది తప్పుపట్టే విషయం కాదు. మహర్షులందరికీ సృష్టిహాది నుంచి ఏ సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తూ ఉన్నారో పుణ్యపురుషులైనటువంటి మహర్షులందరూ కూడా మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు ఇది లోకానికి చాటినటువంటి ఈ సూక్తులు, ఇటు విజయఘోషములను తాను పలుకుతూ లోకం ద్వారా పలికిస్తున్నటువంటి వారు ఇంకా పలికిస్తున్నారు. మహర్షులంతా ఇంకా పలికించనున్నారు. అందుకోసము అందరూ ధర్మమతము ఉద్ధరింపబడునుగాకనే పలుకుతూ ఉన్నారు అందరూ. కానీ కృతయుగ ధర్మము, త్రేతాయుగ ధర్మము, ద్వాపరయుగ ధర్మము, కలియుగ ధర్మాలని ఉన్నాయి. కానీ ఇది కృతయుగంలో పలికినటువంటి ధర్మమతము ఉద్ధరింపబడునుగా కంటే ధర్మం ఎప్పుడు ఉద్ధరింపబడుతూ ఉండాలా అని చెప్పబడింది. కావున ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కావున సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక. మళ్ళా కృతయుగ ధర్మము స్థాపింపబడాలా. మళ్ళా కృతయుగ ధర్మము స్థాపింపబడి మానవులు కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అందుకోసమే దివ్యపురుషులైనటువంటి ఆనందలోకంలో దివ్యలోకంలో ఉన్నటువంటి మహర్షులకు అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాను. అందుకోసము అది కృతయుగంలో పలికినారు. అదే పదాలు కూడా మహర్షులందరూ కూడా పలుకుతూ వస్తూ ఉన్నారు. కలియుగంలో కూడా అదే పలుకుతూ ఉన్నారు. ధర్మమతము ఉద్ధరింపబడునుగాక. అట్టి ధర్మము మళ్ళా యథాస్థితిలోనే ఉండాలి, అది ఉద్ధరింపబడుతూ రావాలని మహర్షులు పలికినటువంటి వాక్కులు. కావున ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కృతయుగము సత్యము, దయ, తపస్సులు, దానములు అది కృతయుగ ధర్మం. త్రేతాయుగ ధర్మం అప్పుడు త్రేతాయుగంలో త్రేనినగా 3 సత్యము నశించింది, దయా, తపస్సు, దానములు అది త్రేతాయుగ ధర్మం.
ద్వాపరయుగ ధర్మం ద్వే అంటే 2 తపస్సు దానములు మాత్రమే మిగిలినాయి ద్వాపరయుగంలో. కలియుగ ధర్మం కేవలము దానం మాత్రం ఉంది. కలిపురుషుడు కలియుగంలో ఈ విధంగా ఈ కలియుగంలో దానం మాత్రం కలిపురుషుడు ఈ దేశాన్ని ఏలుతున్నాడు. 3 పాదాలు ఈనాడు 3 పాదములు కుంటుబడి ఏకపాదంతో నడుస్తుంది, కుంటుతూ నడుస్తుంది గోమాత. ఇప్పుడు 3 పాదాలు కుంటుబడినాయి. 3 పాదాలు కూడా 4 పాదాల చేత విహరించలేకపోతుంది, ఏకపాదంతో నడుస్తుంది ధర్మదేవత. అందుకోసమే కృతయుగ ధర్మము ఉద్ధరింపబడునుగాక. ఇప్పుడు ధర్మదేవత 4 పాదాలతో నడవాల. ఇప్పుడు మనం అందరం కూడా అట్టి ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మదేవతను సంతోషపెట్టాలి మనం. అందుకోసమే ఇప్పటి నుంచి మనము సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక, కృతయుగ ధర్మము మళ్ళా ప్రారంభింపబడాలి. మనం అందరం కూడా కృతయుగ ధర్మాన్ని ఆచరించాల. జూదము, పానము, వ్యభిచారము, జీవహింస కలిధర్మములవి. సత్యము, దయ, తపస్సు, దానములు ధర్మదేవత యొక్క ధర్మములు. ధర్మదేవతకు సత్యము, దయ, తపస్సు, దానములు 4 పాదాలు ఉన్నాయి. ఆ ధర్మదేవత గుణంగా అధర్మమునకు గుణంగా జూదము, పానము, వ్యభిచారము, జీవహింస ఇది కలిధర్మములు. ధర్మదేవతకు సత్యము, దయ, తపస్సు, దానములు అది కృతయుగంలో పూర్తిగా 4 పాదాలతో సంచరించింది. కావున ఈ పదమును కృతయుగంలో స్టార్ట్ చేసినారు. మహర్షులంతా పలుకుతున్నారు. దానికి ఇంకా పదములు చేర్చి మహర్షులు నానా విధములుగా లోకంలో వ్యాఖ్యానాలు చేస్తూ పదములు చేస్తూ లోకములను మానవాళిని ఆధ్యాత్మిక మార్గంలో తీర్చుతూ వస్తున్నారు పుణ్యపురుషులందరూ కూడా. అందుకోసమే ఈ జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు ఇవి మనం చేయకూడదు. సన్యాసులైనటువంటి వాళ్ళు బ్రహ్మచారులు కాంతా కనకాలను ముట్టొద్దు. గృహస్థులైనటువంటి వారు ఏకనారీ వ్రతులై ఉంటూ వాళ్ళు కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు బోధించినాడు. మనుస్మృతిలో చెప్పినటువంటి శాస్త్ర ధర్మములను మీకు ఎంతో కాలము ఎన్నో రీతులుగా వ్యాఖ్యానాలు చేసి బోధించినాను. కావున అవి మీరు చూసుకుంటూ ఉండండి. ఈ కలిధర్మాన్ని మీరు ఆచరించవద్దు. ధర్మ మార్గంలో పయనించాల. కృతయుగ ధర్మాన్ని సత్యము, దయ, తపస్సు, దానములు మనం ఆచరించాలా. అట్లా కృతయుగ ధర్మాన్ని మనం ఆచరిస్తూ సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినాం. కావున మీరందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించండి. సత్యము, దయ, తపస్సు, దానములు ఇట్టి ఈ 4 మార్గంలో మీరు పయనిస్తే 4 పాదాలతో ధర్మదేవత నడుస్తుంది. కావున ఇప్పుడు 3 పాదములు కుంటుతూ బాధపడుతూ ఏకపాదంతో సంచరిస్తుంది. కావున మనమందరూ ఈ 4 పాదంలో మనం ఎప్పుడైతే ఈ 4 మార్గంలో ఇటు ధర్మ మార్గంలో ఎప్పుడు మనం పయనించినామో ధర్మదేవత సంతోషపడుతుంది, ధర్మదేవత ఆశీర్వదిస్తుంది. ఆ భగవంతుడు దైవ స్వరూపుడై ఉన్నాడు. కావున ఆ ధర్మదేవత తన బిడ్డ. కావున ఆ భగవంతుడు శాస్త్రాల్లో పురాణాల్లో మమైవాంసో జీవలోకి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. అంతా భగవత్ స్వరూపమే. కానీ ఇక్కడ ధర్మదేవత ఏడుస్తుంది. కావున ఇట్టి ధర్మ మార్గంలో మనం ఎప్పుడు పయనించినామో ఆ భగవంతుడు సర్వేశుడు కరుణిస్తాడు, మనకు ముక్తిని ప్రసాదిస్తాడు, కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకోసము ఇక్కడి నుంచి మీరు ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్టి సనాతన, ఎందుకంటే మీరందరూ కూడా భజనలు చేసే ముందు నామ సంకీర్తనలు చేస్తూ మీరు జపధ్యాన పారాయణలు చేసిన తదనంతరం కూడా ఇట్టి విజయఘోషములను ఇట్టి మంత్రాలను మీరు పారాయణ చేస్తున్నారు, పలుకుతూ వస్తున్నారు. కావున ఇందులో ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, అంటే సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక అని ఇక్కడి నుంచి మీరందరూ పలకాలి. ఓం తత్సత్. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, సురముని వందిత శివరాజా, హాలహలధర చంద్రకళాధర, హాలహలధర చంద్రకళాధర,
గంగాధర హర గౌరీ మనోహర గంగాధర హర గౌరీ మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరీ మనోహర గంగాధర హర గౌరీ మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా की జై హర హర మహాదేవ శంభో ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి